అందరికీ నమస్తే అండి. సామాన్యుడైనా బలవంతుడైనా ఎవరైనా సరే ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఇచ్చి దెబ్బ కాయడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. ఒక చెంప మీద ఎవరైనా కొడితే తిరిగి అవతలోడు రెండు చెంపలు వాయించడానికే సిద్ధంగా ఉన్నారు. అది సామాన్యుడవని బలవంతుడవని ఎవరోడి. సో అటువంటిది రాజకీయ పార్టీల్లో ఈ కల్చర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2020-21లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు బలం చూపించారు. సావధాన భేద దండోపాయాలన్నీ వాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో మ్యాక్సిమం లబ్ధి పొందారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో మున్సిపాలిటీ సహా తెలుగుదేశం పార్టీ పునాదులు బలంగా ఉన్న రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీల్లో పాగా వేశారు. అనేక గ్రామీణ స్థానిక సంస్థలను గెలుచుకున్నారు. దానికి కారణం ఏమిటి? అధికారం, పోలీస్ వ్యవస్థ, వ్యవస్థల సపోర్టు, మందబలం, డబ్బులు అన్నీ సహకరించాయి. అండ్ ప్రతిపక్షాలను భయపెట్టారు, ఇబ్బంది పెట్టారు, కిడ్నాపులు చేశారు, కొట్టారు. ఇప్పుడు మాచర్ల ఉంది. మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గొడవ జరిగినప్పుడు అక్కడికి టీడీపీ నాయకులు ఒక ముగ్గురు వెళ్తే వాళ్ళని అక్కడ తురకా కిషోర్ అనే వ్యక్తి ఏ విధంగా కొట్టాడు అనేది అందరం చూసాం కదా. అందరికీ గుర్తుండే ఘటనే కదా. అలాగే పొంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టిన ఘటన అందరం చూసిందే కదా. అలాగే కర్నూలులోను, నంద్యాలలోను ఎన్ని ఘటనలు జరిగాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందలాది ఘటనలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడవలు అంటే వాళ్ళ ప్రతిపక్షాలు కనీసం నామినేషన్ వేయడానికి కూడా అధికార పక్షం వైసీపీ వాళ్ళు ఒప్పుకోలే. నామినేషన్ కూడా వేయనివ్వాల. రక్తపాతం సృష్టించారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్ అయిపోయారు. తన క్యాడర్ను కూడా ప్రిపేర్ చేస్తున్నారు. నిన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులతో సమీక్ష సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చూడండి. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గాన వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం. సో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే క్లారిటీ ఉంది. ఆయనకున్న క్లారిటీని తన శ్రేణులకు కూడా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఏం క్లారిటీ ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పూర్తిగా పోలీసులను వాడుకుంటారు, అధికార బలాన్ని వాడుకుంటారు, మంది మార్బలాన్ని ప్రయోగిస్తారు. సో ప్రయోగించి వాళ్ళే గెలవడానికి చూస్తారు. ప్రతిపక్షాల వాళ్ళని ఇబ్బందులు పెడతారు, కేసులు పెడతారు, ఆర్థికంగా ఇబ్బందులు పెడతారు, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారు, ఏదైనా చేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది. అటువైపు కూటమి కూడా అందుకు సిద్ధంగానే ఉంది. కూటమి ఏమి దీనికి అతీతం కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక చెంప మీద గట్టిగా కొట్టినప్పుడు వీళ్ళు రెండు చెంపల మీద కొట్టడానికి సిద్ధంగానే ఉన్నారు. సో కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలిచినప్పుడు పులివెందుల జడ్పీటీసీలో టీడీపీ వాళ్ళు గెలిచారుగా భారీ మెజార్టీతో. అలాగే ఇప్పుడు పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలవడానికి ప్రణాళికలు వేస్తున్నారుగా. మేబీ గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారుగా. అంటే వైసీపీ వాళ్ళు ఇచ్చిన దానికి తిరిగి అప్పచెప్పడానికి కూటమి సిద్ధంగా ఉంది. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. సో దాన్ని తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సో మీరు కూడా తీసుకోండి, ఆ కసి సార్వత్రిక ఎన్నికల్లో చూపించండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఇక్కడ అది ఒక రకంగా వైసీపీలో వ్యాలిడ్ పాయింట్, శ్రేణులలో ఉత్తేజాన్ని నింపే పాయింట్, అండ్ వాళ్ళని మానసికంగా సంసిద్ధులను చేసే పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఆ పాయింట్, అది వ్యాలిడ్ పాయింట్. యుద్ధానికి సిద్ధం అవ్వండి, యుద్ధం చేయండి, యుద్ధం మాత్రం జరుగుద్ది, మనం కాంప్రమైజ్ అవ్వద్దు. సో వాళ్ళు ఏదైనా చేయని, వాళ్ళు ఎన్ని వ్యవస్థలైనా వాడుకొని గెలుస్తారు, మనం ఆ కసి 2029 ఎన్నికల్లో చూపిద్దాం అనే ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారనమాట. అంటే మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఇక్కడ 2020-21లో జరిగినవి కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేయాల్సింది. మనం కూడా అలా చేసాం, మనం అలా చేసాం కాబట్టి వాళ్ళు కూడా అలా చేస్తారు, మనం అలా చేయకుండా ఉంటే వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదేమో అనే పాయింట్ కూడా మాట్లాడితే బాగుండేది. సో రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దారుణాలకు దిగజారాయి అనేది రేపు పొద్దున జరగబోయే లోకల్ బాడీస్లో మరోసారి తెలియబోతోంది. ఖచ్చితంగా 2021లో
కుప్పం మున్సిపాలిటీని గెలవడానికి వైసీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు, చివరికి గెలిచారు. ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీని గెలవడానికి తెలుగుదేశం పార్టీ చేయబోతున్న ప్రయత్నం అంటూ లేదు, విపరీతమైన ప్రయత్నం చేస్తారు. సేమ్ అక్కడ కూడా అష్టదిగ్బంధనం చేస్తారు వైసీపీ వాళ్ళని ఓటు వేయడానికి కూడా వెళ్ళనివ్వరు. చాలా జరుగుతాయి, దానికి సంబంధించి చాలా యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ అయి ఉన్నారు. సో వైసీపీ కంచుకోటలు చాలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కంచుకోటల్లో స్థానిక సంస్థల్లో పాగా వేయడానికి కూటమి సిద్ధమవుతుందన్నమాట. సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమో వైసీపీ వాళ్ళు కాంప్రమైజ్ అవుతారేమో అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి తత్వం చూస్తుంటే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యలేరు. పైగా నాయకులకు కూడా టార్గెట్లు ఇచ్చారు. ఎవరైనా యునానిమస్కి ఒప్పుకున్నా, ఎక్కడైనా యునానిమస్ జరిగినా దాని మీద రివ్యూ చేస్తాం. సో నాయకులు ఏమైనా అవతల వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యారేమో, రివ్యూ చేస్తాం, ఒప్పుకోం అని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కూడా వార్నింగ్ ఇచ్చారంట.